అవార్డ్ స్థానంలో సో గద్దర్కి జ్ఞాపకార్థం గద్దర్ అవార్డ్స్ అని పెట్టిండ్రు. అయితే ఈసారి అవార్డ్స్ ను తెరపైకి తీసుకురావాలన్న ప్రయత్నం చేస్తే కనీసం స్పందించట్లేరు. అసలు సినిమా ఇండస్ట్రీ ఎందుకు మౌనంగా ఉందనేసి ఆయన ఒక అసంతృప్తిని వ్యక్తం చేసిండు రేవంత్ రెడ్డి. దీనిపైన పలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే జనరల్ గానే ప్రతిసారి కూడా అవార్డ్స్, నంది అవార్డ్స్ రావాలని సినిమా ఇండస్ట్రీకి చాలా కుతూహలంగా ఉంటుంది, చాలా ఆశతో ఎదురు చూస్తారు. కానీ ఎప్పుడైతే గద్దర్ గుర్తుగా, గద్దర్కి సూచనకు గుర్తుగా నంది అవార్డ్స్ ని ప్రకటించినప్పటి నుంచి కూడా ఎవరు కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు ఏదో కంటి తుడుపు చర్యగా అన్నట్టు, తప్పదు అన్నట్టుగా బానే ఉంటది అనేసి చిరంజీవి లాంటి వాళ్ళు మాట్లాడారు. కానీ ఇప్పుడు దాని గురించిన సూచనలు, ఆ కార్యక్రమాన్ని చెయ్యాలి, దానికి సూచనలు అందించాలని తెలుగు చిత్ర పరిశ్రమని రేవంత్ రెడ్డి కోరితే ఒక్కరు కూడా స్పందించడం లేదనేసి ఆయనే పాపం అసంతృప్తిని వ్యక్తం చేసిరు. అయితే దీనిపైన విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే బాహాటంగా మాట్లాడతలేరు కానీ సినిమా పరిశ్రమకి గద్దర్కి ఏం సంబంధం ఉంది, గద్దర్కి సినిమా అవార్డులకు సంబంధించిన పేర్లు పెట్టడం ఏంటి, అందుకే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మౌనంగా ఉన్నారేమో అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఒకవేళ నిజంగానే పాజిటివ్ గా సినిమా ఇండస్ట్రీ తీసుకుంటే సలహాలు, సూచనలు ఇవ్వాలి, అవార్డ్స్ విషయంలో కొత్త కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొస్తున్నాం, కొత్త సూచనలు, సలహాలు ఇవ్వాలన్నప్పుడు ఎందుకు ఇండస్ట్రీ మౌనంగా ఉందనే చర్చ సాగుతుంది. అంటే ఎలాంటి కమిటీ వేయకుండానే, ఎవరిని సంప్రదించకుండానే సో గద్దర్ అనే వ్యక్తి చాలా మహోన్నతమైన వ్యక్తి. సో ఆయన ఒక ప్రజా యుద్ధ నౌక అని పేరు ఉంది. ఆయన ప్రజల గాయకుడు. ఆయన అంటే మాటలని పాటల రూపంలో సమస్యలను, అంటే మన జీవన శైలి, తెలంగాణ కట్టు బొట్టు జీవన శైలిని అలా 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 పదాలు పలికించిన గొప్ప గాయకుడు, ప్రజా గాయకుడు, యుద్ధ నౌక గద్దర్. అయితే సో ఆయన సినిమాకు సంబంధించిన పాటల విషయంలో చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంది. సినిమా విషయంలో వేలు పెట్టింది కూడా చాలా తక్కువే. అలాంటిది ఒక్కసారిగా ఆ రోజు ఎలక్షన్ల నేపథ్యంలో చాలా హంగామా చేసిన విషయము, ఆర్భాటం చేసిన విషయం గుర్తుంది. ఆ తర్వాత కంటోన్మెంట్ టికెట్ గద్దర్ కూతురికి వెన్నెలకు కూడా ఇచ్చిరు. సో ఆమె ఓటం పాలైంది. దాని తర్వాత లాస్యానందిత మరణం తర్వాత ఆ టికెట్ మళ్ళీ ఆ కుటుంబానికి కేటాయించకుండా, అదే మళ్ళీ వెన్నెలకు కేటాయించకుండా బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన శ్రీ గణేష్ కి ఇవ్వడం జరిగింది. ఆయన గెలిచిండు. అంటే ఇక్కడ ఎక్కడ చిత్తశుద్ధి ఉంది అనే మాటలు కూడా మాట్లాడుకుంటున్నారు అన్నట్టు. సో ఆ రోజు కూడా అంటే సినిమా నంది అవార్డ్స్ విషయంలో కూడా ఒక గద్దర్ పేరు పెట్టడాన్ని కూడా చాలా మంది సినీ ప్రముఖులు అనేది అంటే లోపట మాట్లాడుకుంటున్నారు, గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినప్పటికీ కూడా, అవార్డులను ప్రకటించినప్పటికీ కూడా, తీసుకొద్దామని చెప్పినప్పటికీ ఆ కార్యక్రమానికి రూపురేఖలు ఎలా ఉండాలి, సలహాలు, సూచనలు ఇవ్వడం పైన ఎలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఆయన చాలా గరంగరంగా ఉన్నట, చాలా విచారణ వ్యక్తం చేస్తున్నట. నేను ఇంత మంచి ప్రోగ్రామ్ తీసుకొస్తుంటే ఎందుకు వీళ్ళు మౌనంగా ఉంది సినిమా ఇండస్ట్రీ అనేది ఒకవైపు ఆయన మాట్లాడుతుంటే, మరొక వైపు మాత్రం అసలు అవార్డు పేరు పెట్టేటప్పుడు ఎవరిని సంప్రదించారు, సినిమాలకి గద్దర్కు ఏం సంబంధము, ఆయన ఒక ప్రజా గాయకుడు కదా, ప్రజా గాయకుడిగా ఆయన గౌరవిస్తాం. కానీ సో ఎప్పటి నుంచో ఉన్న నంది అవార్డ్స్ కి గద్దర్ పేరు తేవడం ఏంటి అనేసి వాళ్ళు అందుకనే మౌనంగా ఉన్నారంట. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినప్పటికి కూడా, వాళ్ళ స్పందన తెలియజేయండి అని అడిగినప్పటికి కూడా వాళ్ళు చాలా మౌనం వహించడానికి కారణం వెనుక ఇవే కారణాలు ఉండొచ్చు అనే చర్చ జరుగుతుంది.